రెడ్డి ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఇంటర్ డిగ్రీ పరీక్షలు రాస్తున్న 800 మందికి పైగా విద్యార్థులకి పరీక్షలు పూర్తయ్యే వరకు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎదురుగా బంధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిగ్రీ పరీక్షలు రాస్తున్న 800 మందికి పైగా విద్యార్థులకి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులకి మార్చి నెలలో ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఎండలు విపరీతంగా ఉండడం వల్ల సగిలి జయరాం రెడ్డి ఒక మంచి ఆలోచనతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరులో బంధం ఫౌండేషన్ సంస్థని ఏర్పాటు చేసి నిరుపేదలకి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మార్చి నెల ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి మరిపాడు నుండి బద్వేల్ వెళ్లే మార్గ మధ్యంలో మూగజీవాలకి దాహార్తిని తీర్చేందుకు 40 తొట్టెలు ఏర్పాటు చేసి రోజు నీళ్లు నింపేందుకు ట్రాక్టర్ని ఏర్పాటు చేసిన ఘనత సగిలి జయరాం రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరారు. పై కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి, రాచపాలెం రఘు, రాఘవరెడ్డి, హరినాథ్ రెడ్డి, రాఘవేంద్ర శెట్టి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకరు విజయ మధ్యనా బాబు రమ్మ బాబు అందరూ తీసుకుంటారు.
సగిల్ జయరామ్ రెడ్డి బంధం ఫౌండేషన్ నడుపుతున్నాను కొన్ని సంవత్సరాలుగా. ఎక్కడ ఏం అవసరం ఉందో గమనిస్తూ ఉంటాను నేను అలా తిరుగుతూ. ఇక్కడ మన అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని 1-2-3 రోజులు స్టడీ చేస్తాను. ఈ పని చేయొచ్చు అనిపిస్తే దాన్ని ఇమ్మీడియట్ గా కొందరు పెద్దల సలహా తీసుకుని స్టార్ట్ చేస్తాను. అందులో భాగమే ఇవాళ ఇక్కడ 16వ డివిజన్లోని ఆదిత్య కాలేజ్ ఎదురుగా మా ఆఫీస్ ఉంది. ఇక్కడ పిల్లలు ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు వచ్చి ఒక 500 మంది, డిగ్రీ స్టూడెంట్స్ వచ్చి ఒక 350 మంది వస్తున్నారు. 2 షిఫ్ట్లుగా అని చెప్పారు కాలేజీ యాజమాన్యం. వాళ్ళతో కూడా చర్చించి ఇలా చేస్తున్నాను. మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ఎండ్ వరకు, అంటే దాదాపుగా 10 రోజుల పైన నేను నిరంతరంగా దీన్ని కొనసాగిస్తానన్నప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు సహకరించారు. టేబుల్స్ కానీ మరి ఇది అలాగే వాళ్ళకి ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఆ పిల్లలు గమనించినప్పుడు నేను వాళ్ళు ఎండలో పాపం 12-12:30 అవుతుంది ఇక్కడ నుంచి పోయేటానికి, అందరు పాపం దాహంతో వెళ్తున్నారు అనేది గమనించి ప్రతిరోజు మజ్జిగ ఇవ్వాలా ఈ ఎవరైతే ఉన్నారో 1000-800 మందికి అని మొదలుపెట్టాను. మరి గతంలో కూడా నేను బంధం ఫౌండేషన్ ద్వారా కానీ ఈ చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ లో చాలా సంవత్సరాలుగా అసోసియేషన్ లో కీలక సభ్యుడిగా ఉన్నాను. అక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా సర్వీసెస్ బంధం ఫౌండేషన్ ద్వారా చేశాం. అందులో భాగమే ఇది కొనసాగిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. బంధం అనే పేరుతోటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారంలో సంపాదించుకున్న డబ్బుతోటి తన కుటుంబానికే కాకుండా నేను సమాజంలో ఒక మనిషిని, ఒక పౌరుని అన్నట్టుగా ఆయన సేవా కార్యక్రమాలు పెట్టాడు. అందులో ఇప్పుడు చెప్పినట్టుగా చాలా కార్యక్రమాలు, ఇంతకుముందు వాకర్స్ తరఫున సెక్రటరీగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ పనిచేశాడు. అప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ అక్కడ ఉన్న దానిని చేయడం జరిగింది. అలాగా చిల్డ్రన్ పార్కులో మెయిన్ రోల్, ఆడ కొద్దిమంది ఉంటే అందులో ఇతను మెయిన్ రోల్ ప్లే చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, ఈ హెల్త్ కేర్ సంబంధించిన అన్ని చేసేవాడు. అలాగా బద్దివేలు, మరిపాడు నుంచి బద్దివేలు దాకా అక్కడ మోగజేవాళ్ళు ముఖ్యంగా కోతులు కనిపిస్తాయి మనకు. ఈ సమ్మర్లో వాళ్ళు ఈ దాహానికి చాలా ఇబ్బంది పడతారని గుర్తించి దాదాపు 40 తొట్లు మరిపాడు నుంచి బద్దివేలు దాకా తొట్లు పెట్టి డైలీ ఒక ట్రాక్టర్ పెట్టి దాన్ని నీళ్ళు నింపేది ఈ సమ్మర్లో చేసే కార్యక్రమం చేసేది. చాలా అద్భుతమైన కార్యక్రమం అది. అలాగనే ఈ రెడ్ క్రాస్ లో మాకు ప్లాస్టిక్ సెంటర్ లో మెంబర్ గా ఉన్నాడు. దాంట్లో కూడా ఒక 35,000 పెట్టి RO సిస్టర్ వాటర్కు సప్లై పెట్టాడు. ఇలాగ మాతోటి అమ్మవారం స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెట్టి అక్కడ కూడా మాతోటి అప్రూవ్ వచ్చినప్పుడు అక్కడ పిల్లలకి ఏం కావాల్సినా కూడా ఈ సేవా కార్యక్రమం భాగంగా వాళ్ళకి బ్యాట్స్, పెన్స్ ఇది కూడా సప్లై చేసేవాడు. ఇలాగ ఇప్పుడు ప్రజెంట్ 16వ వార్డులో ఇన్ఛార్జి ఉంటూ ఈ వార్డు ప్రజలకు ప్రతిరోజు ఒక గంట సేపు ఉదయాన్నే 6 to 7 తిరుగుతూ వాళ్ళకి ఏ అవసరాలు అయితే వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఇలాగ తనకు ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాల్లో మంచి ఇష్టం, ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఈ రోజు ముఖ్యంగా ఈ ఎండలు బాగా ముదిరినాయి. మరి ఈ టైంలో ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఇక్కడ పరీక్షలు అన్ని సెంటర్ రాస్తున్నారు. తనకు ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆదిత్య కాలేజీలో ఒక 500 మంది నుంచి 800 మంది అక్కడ డిగ్రీ ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తే వాళ్ళ ఇంటికి ఇక్కడి నుంచి వెళ్ళే లోపల కాస్త ఎండలో దాహం అవుతుంది, వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు ప్రారంభించి చాలా అభినందనీయమది. అంటే ఇంటికి ఒకరికి గంట పడుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి మజ్జిగ మంచిది కాబట్టి అది సప్లై చేస్తున్నాడు. దాని తరఫున ఆయన ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఆకాశ ఇంజనీర్ తరఫున మేము అందరం అభినందిస్తున్నాం. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చక్కగా చేయాలని, ప్రజలందరి అభినందనలు పొందాలని తెలియజేస్తూ మరొకసారి జయరామరెడ్డి గారికి మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సగిలి జయరామ్ రెడ్డి గారు మంచి వ్యక్తి. చిల్డ్రన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్లో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ నడకని నడుస్తూ ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని పంచుతూ ఎప్పుడు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఆయన ఆఫీసు ఇక్కడ ఆదిత్య కాలేజీ ఎదురుగా బంధం రియల్ ఎస్టేట్ అనే ఆఫీసు పెట్టి ఈరోజు ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆదిత్య కాలేజీలో సుమారు ఒక 800 మందికి మజ్జిగ వాళ్ళకి దాహి తీర్చేదానికి ఎగ్జామ్స్ ఉదయం 8:30కి కాలేజీ లోపల పోయి 12 గంటకి బయటికి రావడం జరిగింది. బాగా ఎండ ఉంది. ఈ ఎగ్జామ్ జరిగిన 10 రోజులు ఈ మజ్జిగ ఇవ్వాలని సంకల్పం ఆయన కలిగింది. మమ్మల్ని కూడా అడిగితే మంచి కార్యక్రమం చేయమని ఆయన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇంకా మా సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు అక్కడ బద్దివేలు నుంచి వచ్చే
దోవలో ఈ వన్యప్రాణులు కోతులు వాటికి అన్ని మంచినీటి సప్లై కానీ ట్యాంకర్లు పెట్టి అవన్నీ కూడా చేస్తుంటాడు. మంచి సేవా దృక్పథం గల వ్యక్తి. ఇటువంటి పిల్లలకి ఈ మధ్యాహ్నం ఈ మజ్జిగ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు చేయటం ఆయన్ని మేమంతా కూడా అభినందిస్తున్నాం. ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని 16వ వార్డులో కూడా రోజు ఉదయాన్నే తిరుగుతూ ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీరుస్తూ సలహాలు ఇస్తూ ఇలా ఉన్నారు. ఆయన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నలుగోలు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ 2025.